నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచన. జిల్లాలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల. పట్టణంలో కారు బీభత్సం, 2 మోటార్ బైకులు, ఆటో డ్రైవర్కు గాయాలు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరిచి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణ బాగులవాడలో బండారు శ్రీధర సతీమణి బండారి లత ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే దిలావరపూర్ మండలం కాల్వ గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన మూడపల్లి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పుట్టపల్లి గ్రామానికి చెందిన రమేష్ సాయనల తండ్రి ఇటీవల మరణించడంతో ఆ కుటుంబాన్ని కూడా మాజీ మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రఘునందన్ రెడ్డి, రాజేందర్, సాతం గంగారాం, ఓస రాజేశ్వర్, రాజు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరుద్ర కార్తె శనివారం నుంచి ప్రారంభమైంది. ఆ గమనంలోనే వాతావరణం చల్లబడింది. తొలగరి జల్లులు కురవడంతో అక్కడక్కడ పంట పొలాల్లో ఆరుద్ర పురుగులు రాక మొదలైంది. ఎరుపు రంగులో మెరిసిపోతూ తాకితే మృదువుగా అనిపించే ఆరుద్ర పురుగులు నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల గ్రామం సమీపంలోని పంట పొలాల్లో సోమవారం కనువిందు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో గృహజ్యోతి పథకం ద్వారా 0 బిల్లులు రావడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు ఇప్పటివరకు 0 కరెంటు బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. మీరు ఒక్కసారి వినండి.
మేము తీసుకొని మా డిపార్ట్మెంట్కి ఎంటర్ చేసే అధికారం మాకు ఇచ్చింటే మేము తీసుకొనిడేవాళ్ళం. వినండి ఒకసారి, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ అయితే దానికి అధికారుల వల్ల మిస్టేక్ వల్ల ఎలాంటి జీరో బిల్ రావడం లేదు. దానికోసము కలెక్టర్కి వచ్చి పిటిషన్ ఇచ్చినాం. ఎంపీడీ ఆఫీస్కి పోతే పట్టించుకోలేడు. 20 రోజులుగా తిరగడం వల్ల ఎలాంటి సాయం చేయడం లేదు గవర్నమెంట్. అందుకోసం కలెక్టర్ పిటిషన్ ఇచ్చినాం. దగ్గర 600 మీటర్లు ఉన్నాయి. 125 మీటర్స్కు జీరో బిల్ రాలేదు. అధికారుల మిస్టేక్తోనే ఇది జరిగింది. అందుకే ఇలా తీసుకొని ఫామ్స్ తీసుకొని వచ్చి కలెక్టర్ పిటిషన్ ఇవ్వగలిగాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి 11 గంటలకు ఈద్గాం వద్ద బైసా వైపు నుంచి నిర్మల్ వైపు అతివేగంగా వస్తున్న కారు 2 ద్విచక్ర వాహన ఆటోలను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్కు 2 కాళ్లు విరిగిపోగా మిగతా 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ये उठाओ। नंबर ले ले। नंबर है सर, ये बाटी ఒకటి జరుగు పోయి జరుగు. ఓకే. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే అందజేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సిఐటి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం, విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పు చేసి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే గత 8 నెలల చుట్టూ పెండింగ్ ఉన్న మధ్యాహ్న భోజన జీతాలు కానీ బిల్లులు కానీ వెంటనే గత 8 నెలల శుద్ధి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు కానీ బిల్లులు కానీ పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికే మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేసి పెట్టాలంటే వీళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి మధ్యాహ్న భోజన కార్మికులకు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఉంది. గత 8 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు కానీ బిల్లులు కానీ ఇప్పటిదాకా పెండింగ్లు ఉన్నాయి. వెంటనే రిలీజ్ చేయాలనేది ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకి ఇంకా పోవడానికి ఇంకా వెనకాడమనేది ఈరోజు మేము హెచ్చరించడం జరుగుతుంది. గత ప్రభుత్వము చాలీ చాలని వేతనంతో ఇలా 3,000 రూపాయలు ఇస్తుంటే కానీ ఆ 3,000 రూపాయలు రావడం లేదు. గత 1,000 రూపాయలే ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల అకౌంట్లో పడుతున్నాయి. ఇంకా 2,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు ఇప్పటిదాకా ఆ అకౌంట్లో వేయడం లేదు. ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే 2,000 రూపాయలు ఇంకా వెంటనే మంజూరు చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు పెంచుతామని చెప్పింది. ఆ 10,000 రూపాయలు ఇంకా దానికి సంబంధించిన గజెట్ జీవోను అధికారికంగా విడుదల చేయాలని సిఐటి నిర్మల్ జిల్లా కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. పాడి పశువులకు మేత లేకుండా ఎస్ఆర్ఎస్ శిఖం భూమిని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్వరం మండలం గర్చంద గ్రామస్తులు కోరారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి పంటలపై ఆధారపడి బతుకుతున్న తమపై కొంతమంది అక్రమంగా భూములను ఆపుకొని పశువులకు మేత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజుల క్రితం అధికారులకు సమస్యలు విన్నవించినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ
భూములు లక్ష భూములు ఆక్రమించుకున్న వారిపై గ్రామ సమస్యలు ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామం. మేమందరము పాడి పశువుల మీదనే ఆధారపడి బతుకుతుంటాము. ఇవాళ శిఖం భూములు ఆక్రమించుకున్నారు. చెరువు భూములు, దారులను, లక్ష దారులను ఎస్ఆర్ఎస్పీ పోయినటువంటి భూములను కూడా మొత్తం ఆక్రమించుకొని దున్నుకుంటూ పంటలు వేసుకుంటున్నారు. ఇవాళ పశువులకు మేత లేకుండా చేస్తున్నారు. ఎందరో మంది మేము నిరుద్యోగులం ఉన్నాము. ఇవాళ చదువుకొని ఎటువంటి పని చేయకుండా మేము పశువుల మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళం ఎందరమో ఉన్నాము. ఇవాళ అటువంటిది పశుగ్రాసం లేకుండా చేస్తున్నారు. పశువులకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. పశువులు పోవడానికి దారి లేకుండా చేస్తున్నారు. 15 రోజుల కింద వచ్చి మేము కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చిపోయినాం. ఇదివరకు ఏ అధికారి రాలేదు. ఎవ్వరు ఎక్కడ కూడా ఏ చర్యలు తీసుకోలేదు. ఏ రాజకీయ నాయకులు స్పందించలేరు. ఎవ్వరు కూడా స్పందించి దీనిపైన చర్య తీసుకోలేదు. మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మా ఊరు సమస్యను తక్షణమే తొందరగా పరిష్కరించాలని మేము కోరుతున్నాం. నూతనంగా నిర్మల్ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యత స్వీకరించిన శ్రీమతి అభిలాష అభినవ్ను ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు ఎంసలింగన్న నేతృత్వంలో సన్మానించారు. మర్యాదపూర్వకంగా స్వాగతిస్తూ మెమోంటో పూల మొక్కతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ హనుమంతరెడ్డి, యూనిట్ సభ్యులు విలాస్, కార్యదర్శి జనార్దన్, జిల్లా యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ను తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా నాయకులు పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ మురళీ మనోహర్ రెడ్డి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తొడిశెట్టి రవికాంత్, వైద్ ఖాన్, గౌరవ అధ్యక్షులు ఎం పరమేశ్వర్ రెడ్డి, నాయకులు రఘువీర్ పాని తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ బోయవాడలో గల హనుమాన్ ఆలయ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకంతో పాటు అలంకరణ చేపట్టారు. అనంతరం వేద పండితులు మంత్రోత్సవాల మధ్య యజ్ఞ పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యాలను సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్తో పాటు ఆయా పార్టీల నాయకులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మల్ టీఎన్జో భవనంలో పాలాభిషేకం నిర్వహించారు. పిఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాటకర సాయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కల్పించినందుకు గాను దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను సీఎం పరిష్కరించాలని కొనియాడారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రాల హరిప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బామన్ల శంకర్, జిల్లా నాయకులు గంగాధర్, గుమ్ల రాజేశ్వర్, చల్ల శ్రీనివాస్, ఆశా కిరణ్, రాజేశ్వర్, షేక్ నబీ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు జిందాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నటువంటి భాషా పండితులు, తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ భాషా పండితులు, అదేవిధంగా పదోన్నతి కొరకు వేసిస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు, అదేవిధంగా సీనియర్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ఎం హెచ్ఎంలు, మరి తదితర పదోన్నతులకు గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉపాధ్యాయుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని బీద బడుగు బలైన వర్గాల పిల్లల సంక్షేమమే ధ్యేయంగా మరి వారికి అభ్యున్నతి చేసినట్టయితే, వీళ్ళ పోస్టులను ఉన్నతీకరించినట్టయితే మరి పిల్లలకు లాభమైతేనే ఆలోచనతో మనందరినీ కూడా ఉన్నతీకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పిఆర్టీ తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన, అదేవిధంగా వచ్చినటువంటి సోదర ఉపాధ్యాయులందరి పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఆ ఉత్సాహాన్ని ఇంకా ఉత్సాహపరిచే విధంగా
మీరు ఇంకా మిగిలినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో చిన్న చిన్నవి ఆ డిఎల్ కానీ పెండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తారని సందర్భంగా మేము మీలోని కోరుతా ఉన్నాం. అఖిల భారత సేవా ట్రస్ట్ వికారాబాద్ కార్యవర్గం ఆదివారం సేవా ట్రస్ట్ తేలు శ్రీనివాస్ కనపర్తి విఘ్నేష్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను శాల్వా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి సాదమానన్, ప్రచార కార్యదర్శి మండాజు మారుతి, సేవా ట్రస్ట్ సభ్యులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. आवाहयामि स्थापयामि ओम सिद्धि समझामि आवाहयामि आसंपरो भागं सुपामि नमस्कारं समर्पयामि ओम सेवं तपमस्यादिलक्षं हरिहरसमे तारक ब्रह्मस्वरूपं शिवगिरिवासं नमस्ते ओम गुणास्तमपिता देवते भगवता प्रणतकेरामि ओम गुणास्तमपिता संवेदा अन्नोदनि प्रचोदयात् ओम तत्पुरुषाय महासिनाय तन्नो देवदेवपाकाय तन्नो ब्रह्म प्रचोदयात् ओम वीरो प्रचोदयात् ओम भास्कराय महादितराय तन्नो आदित्य प्रचोदयात् शिवोमे सदाशिव ओम दी गुणास्तमपिता पुष्पांजलि समर्पयामि नमस्करोमि नमस्करोमि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచన. జిల్లాలో పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల. పట్టణంలో కారు బీభత్సం, 2 మోటార్ బైకులు, ఆటో డ్రైవర్కు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.